తిరిగి వార్తలకు స్వాగతం. బీపీఎస్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాతనే దీనిని అమలు చేయాలని సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులు లలితారాం తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లో ప్రవేశపెట్టిన బీపీఎస్ స్కీమ్ మంచిదే కానీ దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాతనే అమలు చేయాలని సివిల్ ఇంజనీర్స్ సభ్యులు లలితారాం తెలిపారు. లేదంటే అక్రమ కట్టడాలు ఎక్కువవుతాయని అన్నారు. ఇప్పటికే అనుమతులు లేకుండా ఎన్నో భవనాలు వెలుస్తున్నాయని చెప్పారు. బీపీఎస్ స్కీమ్ గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వారు సోమవారం 10:30కి ఈ బీపీఎస్ స్కీమ్ సంబంధించి మన మున్సిపల్ ఆఫీస్లో ఆర్డీడీ గారు వస్తున్నారు. వారి సమక్షంలో ఇంకేదైనా దీనికి సంబంధించి ఎటువంటి నివృత్తులు ఉన్నా కూడా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసేదానికి ఆ రోజు ఒక సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో కూడా అందరూ కూడా లైసెన్స్ బిల్డింగ్ సర్వేలు, ఇంజనీర్స్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొనేసి వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవాల్సింది కూడా ఈ సందర్భంగా అందరికీ మేము తెలియజేస్తున్నాము. శాంతి కల్చరల్స్ 13వ వార్షికోత్సవ సంబరాలు టౌన్ హాల్లో జరిగాయి. వార్షికోత్సవాల సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని టౌన్ హాల్లో శాంతి కల్చరల్స్ 13వ వార్షికోత్సవ సంబరాలు జరిగాయి. ఈ వార్షికోత్సవాల సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులకు భరతనాట్యం, పాటల పోటీలు తదితర పోటీలను ఏర్పాటు చేసి నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు సుందరయ్య కాలనీ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీఏ అధికారులు రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఓ లారీని నిలిపి వాహన పత్రాలు, అనుమతులు పరిశీలిస్తున్నారు. అప్పుడు అటువైపు వేగంగా వచ్చిన మోటార్ బైక్ ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో 3 గాయపడ్డారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆటోలో వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రెడ్ క్రాస్లో యువత రక్తదానం చేశారు. మహాయాగా హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లోకేష్, భరత్ తేజ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఫతేఖాన్పేటలోని యాంథోనీ చర్చ్లో నవదిన జపములు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజున పునీత యాంథోనీ వారి సప్ర మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీస్తు సేవలో తరించారు. నెల్లూరు ఫతేఖాన్పేటలో ఉన్న ఆంథోనీ వారి చర్చిలో నవదిన జపములు వైభవంగా జరిగాయి. ఆఖరి రోజున సప్ర మహోత్సవం వేడుకగా జరిగింది. భక్తజన సందోహం నడుమ పునీత మరియమ్మ, బాలయేసు పురవీధిలో ఊరేగారు. క్రీస్తు గానాలతో ఈ ప్రాంతమంతా మార్మోగింది. రెవరెండ్ ఫాస్టర్ బీడీ లారెన్స్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. పలువురు క్రైస్తవ ప్రముఖులు హాజరై క్రీస్తును ఆరాధించారు. కలువాయి గ్రామదేవత శ్రీ కలువాయమ్మ తల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సుడిమాను ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలిరాగా సుడిమాను ఊరేగింపు కార్యక్రమం నేత్రపర్వంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కలువాయిలో కలువాయమ్మ జాతరలో భాగంగా భక్తులు పాల పొంగళ్లతో పూజలను నిర్వహించారు. అమ్మవారు ప్రత్యేక పూలాంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమతించడం జరగదండి. దయచేసి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు సంఘం శివాజీ సెంటర్లో అగ్నిగుండ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పండరి భజన, కోలాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సంగం శివాజీ సెంటర్లో అగ్నికుండ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. తొలుత పవిత్ర పెన్నా నదిలో స్నానం చేసి గణపతి పూజ, కలశ స్థాపన చేశారు. అనంతరం పండరి భజన, శ్రీకృష్ణ లీలలు, కోలాటం నిర్వహించి అగ్నిగుండ ప్రవేశం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వాడవాడల ఆధ్యాత్మిక వెలుగులు నింపుతూ శ్రీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ ఆదివారం జరుగుతున్న సాధన పదయాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. నేడు నిర్వహించిన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చిల్డ్రన్స్ పార్క్ నుండి పాదయాత్రగా గొలగముడి చేరుకుని వెంకయ్య స్వామిని దర్శించుకున్నారు. ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో శ్రీ సాయి సేవా సమితి సభ్యులు విజయపదంలో నడుస్తున్నారు. వాడవాడలా ఆధ్యాత్మిక వెలుగులు నింపే లక్ష్యంతో ప్రతి నెల 2వ ఆదివారం సాధనా పదయాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు నిర్వహించిన ఈ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. నెల్లూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల వాసులు ఈ కార్యక్రమానికి హాజరై మానసిక ప్రశాంతతను పొందారు. ముందుగా చిల్డ్రన్స్ పార్క్ సమీపంలోని శ్రీ సాయినాథుని మందిరంలో పూజలు నిర్వహించి బాణాసంచా పేల్చిన నిర్వాహకులు యాత్రను ప్రారంభించారు. అఖండ సాయినామ సంకీర్తన చేసుకుంటూ యాత్ర కనుపర్తిపాడు మీదుగా గొలగముడి శ్రీ వెంకయ్యస్వామి వారి దివ్య సన్నిధి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి అల్లు భాస్కర్ రెడ్డి సారథ్యం వహించారు. విడవలూరు మండలం రామతీర్థంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కామాక్షిమాత సమేతంగా రథంలో కొలువుదీరి గ్రామంలోని పురవీధుల్లో విహరించారు. విడవలూరు మండలం రామతీర్థంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా వివిధ స్వరూపాల్లో భక్తులను కటాక్షిస్తున్న ఆది దంపతులు రథంపై కొలువుదీరి భక్తులను కరుణించారు. ఆలయ అర్చకులు మూలవర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కామాక్షి తాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలను పట్టు వస్త్రాలు, పరిమళ పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విహారానికి సిద్ధంగా ఉన్న రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు పంచాక్షరి మంత్రస్మరణ చేస్తుండగా, పండితులు వేద మంత్రాలను వల్లెవేస్తుండగా జెడ్పీటీసీ సభ్యులు రమాదేవి రథాన్ని ప్రారంభించారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు ఎగబడ్డారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆది దంపతులను దర్శించుకుని పునీతులయ్యారు. భక్తి ప్రపత్తులతో తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన శంభుని కాపులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేణుగోపాల్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ అరుణ, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.